My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. ప్రియమైన వారలారా, సృష్టి ఆదియందు దేవునితో మొదలైంది. నీ జీవితం కూడా దేవునితో మొదలైతే నీ జీవితం అంతము వరకు అర్థంతో నడుస్తుంది. గందరగోళంతో కాదు, గందరగోళంలో ముగియదు. సృష్టి దేవునితో మొదలైంది, జీవితం దేవునితో కొనసాగాలి. దేవునితో మొదలైన ప్రయాణం దిశ లేకుండా సాగదు. ఆదియందు దేవుడు, అది దేవుని సత్యం. ఆదియందు దేవుడు, అది సృష్టికి మూలమైన దేవుని సత్యం. ఆదియందు దేవుడు, అది సృష్టిని ప్రారంభించిన దేవుని సత్యం. ఆదియందు దేవుడు సృష్టికి ముందు ఉన్న సత్యం. దేవుడు సృష్టికి ముందు ఉన్నాడు. సత్యం దేవుని లక్షణం. సృష్టి దేవుని సత్యానికి ఫలితం. సృష్టిని కలిగించిన వాక్యే రక్షణకు మార్గమై మనిషిని తండ్రి యొద్దకు తీసుకెళ్తున్నాడు. ఆయనే యేసు క్రీస్తు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గమును అంటే దేవుని దగ్గరకు వెళ్ళడానికి మనం చేయాల్సిన పనులు, కర్మలు, ఆచారాలు కాదు. దేవుని దగ్గరకు తీసుకెళ్ళేది ఒక వ్యక్తి. ఆయనే యేసుక్రీస్తు. మనిషి, దేవుడు. ఈ మధ్యలో ఒక గోడ ఉంది, అది పాపం. ఆ గోడను ధర్మక్రియలు తొలగించలేవు, మంచి పనులు తొలగించలేవు, తత్వాలు, బోధలు తొలగించలేవు. యేసుక్రీస్తు మాత్రమే తొలగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటే యేసుక్రీస్తు శిలువపై చిందించిన రక్తం వల్ల దేవుడు నివసించే చోటికి కూడా మనకు భయం లేకుండా దగ్గరవడానికి మార్గం తెరచబడింది. పూర్వకాలంలో పరిశుద్ధ స్థలంలోకి సామాన్యుడు వెళ్ళలేడు. మహాయాజకుడు మాత్రమే, అది కూడా ఏడాదికి ఒకసారి. కానీ యేసుక్రీస్తు బలిగా చనిపోయిన తర్వాత ప్రతి విశ్వాసికి మార్గం తెరచబడింది. నేనే సత్యమును. సత్యం అనేది కేవలం మాటల సమాహారం కాదు, దేవుని స్వభావం, ఉద్దేశం, మనిషి గమ్యం. ఇవి అన్నీ యేసుక్రీస్తులో ప్రత్యక్షమయ్యాయి. నేనే సత్యమును అంటే ఏమిటి? సత్యం అంటే కేవలం సరైన మాటలు కాదు, కేవలం బోధలు కాదు, కేవలం నియమాలు కాదు. సత్యం అంటే ఒక వ్యక్తి. ఆయనే యేసుక్రీస్తు. దేవుడు ఎవరు? దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? మనిషి జీవితం ఎటు వెళ్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ యేసుక్రీస్తే జీవించి చూపించిన సమాధానం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అర్థం చేసుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. అంటే దేవుని వాక్యం సత్యం పుస్తకంలో మాటగా ఉండలేదు, మన మధ్య మనిషిగా వచ్చి జీవించింది. యేసుక్రీస్తులో మనం చూసింది దేవుని స్వభావం, ప్రేమ, కరుణ, దేవుని ఉద్దేశం, రక్షణ, దేవుని సత్యం, నిజమైన మార్గం. అందుకే ఆయనను చూసినవాడు దేవుని సత్యాన్ని చూసినవాడే. కృపయును సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే కృప అంటే అర్హత లేకపోయినా దేవుడు ప్రేమించటం. సత్యం అంటే మన నిజస్థితిని చూపటం. యేసులో కృప ఉంది, శిక్ష కాదు. సత్యం ఉంది, అబద్ధం కాదు. కృప లేకపోతే భయం, సత్యం లేకపోతే మోసం. యేసుక్రీస్తులో రెండు కలిసి ఉన్నాయి. అంటే సత్యం అంటే మాట కాదు, వ్యక్తి. దేవుని సత్యం అంటే యేసుక్రీస్తులో ప్రత్యక్షం. యేసును తెలుసుకోవడం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, నేనే సత్యమును అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మరలా చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కృపయును సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. నేనే జీవమును. ఇది కేవలం శ్వాస కాదు, దేవునితో కలిసిన జీవితం. పాపం వల్ల చనిపోయిన మనిషికి యేసుక్రీస్తు నిజమైన జీవం ఇస్తాడు. ఇంకా సరళంగా స్పష్టంగా అర్థం చేసుకుందాం. నేనే జీవమును అంటే ఏమిటి? ఇక్కడ జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, కేవలం ఈ లోకంలో బ్రతకడం కాదు. జీవితం అంటే దేవునితో కలిసిన జీవితం. మనిషి బయటకి బ్రతికే ఉన్నా పాపం వల్ల లోపల చనిపోయిన వాడే. ఆ చనిపోయిన స్థితికి యేసుక్రీస్తే నిజమైన జీవం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నేనే పునరుత్థానమును జీవమును అంటే యేసు చనిపోయిన దాన్ని లేపేవాడు మాత్రమే కాదు, జీవం ఇచ్చేవాడు ఆయనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. శరీరం చనిపోయినా దేవునితో జీవితం ఆగదు. యేసుక్రీస్తులో ఉన్నవాడు నిత్య జీవానికి చేరుతాడు. పాపం వర్సెస్ జీవం. పాపం దేవుని నుంచి వేరు చేస్తుంది, ఆత్మీయ మరణం. యేసుక్రీస్తు దేవునితో కలుపుతాడు, నిజమైన జీవితం. అందుకే యేసుక్రీస్తు ఇచ్చేది కేవలం జీవితం, జీవిత కాలం కాదు, జీవిత అర్థం. అంటే జీవం శ్వాస కాదు, సంబంధం. యేసుక్రీస్తు అంటే జీవం ఇచ్చేవాడు. ఆయనలో విశ్వాసం అంటే నిత్య జీవం. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, నేనే పునరుత్థానమును జీవమును అని. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మరలా చదువుదాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.
నేనే పునరుత్థానమును జీవమును, నా ద్వారానే తప్ప ఎందుకు అంత స్పష్టంగా చెప్పాడు? ఇతరులను తక్కువ చేయడం కాదు, ఇది అహంకారం కాదు, వాస్తవం. దేవుని దగ్గరకు మనిషి వెళ్ళే మార్గాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన మార్గమే యేసుక్రీస్తు. ఇక్కడ ముందుగా చదివిన వాక్యం గుర్తొస్తుంది. కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అంటే ఈ సృష్టి మొత్తం దేవుని వాక్కు ద్వారా వచ్చింది. ఆకాశాలు సృష్టించిన అదే వాక్కు తరువాత మనిషిగా పుట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనంని కలిపి చూస్తే ఆదియందు వాక్యముండెను అంటే సృష్టికి ముందే ఉన్నవాడు. వాక్యము దేవుడై ఉండెను, ఆయనే దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. అంటే సృష్టిని కలిగించిన వాక్యే మన రక్షణకు మార్గంగా మారాడు. కాబట్టి యేసుక్రీస్తు మార్గం చెప్పలేదు, యేసుక్రీస్తే మార్గమయ్యాడు. నా ద్వారానే తప్ప అంటే దేవుని దగ్గరకు వెళ్ళే మార్గం ఒక్కటే. అది మనం తయారు చేసిన దారి కాదు, దేవుడు తెరిచిన దారి. అందుకే అది స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. ఆదియందు దేవుడు, సృష్టికి ముందు ఉన్న సత్యం. నీ జీవితం ప్రారంభమైంది దేవునితో, నీ జీవితం అర్థం పొందుతుంది దేవునిలో, నీ జీవితం ముగుస్తుంది దేవుని మహిమకు. ఆమేన్. ఇది నాకు కూడా వర్తిస్తుంది. అంటే నేను దేవునితో ప్రారంభమైన జీవితం, నేను నా మార్గం నేనే తయారు చేయలేను. నాకు నిజమైన జీవితం కావాలంటే యేసుక్రీస్తు ద్వారానే రావాలి. బైబిల్ సత్యం ఏమిటంటే మనుషులకు మాత్రమే కాదు, నాకు కూడా. యేసుక్రీస్తు మాట లోకానికి మాత్రమే కాదు, నా జీవితానికి కూడా. అప్పుడే సత్యం బోధగా కాక జీవితంగా మారుతుంది. ఆలోచన నచ్చితే లైక్ చేయండి, నిజం అనిపిస్తే షేర్ చేయండి. జీవితం అర్థం కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.